ఏటేస్ గవర్నమెంట్ వాడు వచ్చేసిన రూపాయలన్నీ ఏటైపోతుంది తెలియకపోతుంది. ఎవరి రూపాయి అప్పటిగా సరే లేదనేస్తున్నాడు. ఏటో కానీ ఏటంటావురా? నానేటంతనే రూపాయి ఉంటే ఇమ్మంటాను. ఇచ్చేవే రూపాయి లేదు గాని ఉప్పు కళ్ళు ఎక్కడుందో చెప్పుకోండి. ఇది బాగుంది. కళ్ళు కోసం నేను ఎత్తుక్కుంటుంటే ఉప్పు కళ్ళు కోసం ఎత్తుకుంటాను. మళ్ళీ అప్ప రూపాయి ఇచ్చేవే ఉప్పు పట్టుకొచ్చేస్తుంది. రూపాయి ఉప్ప ఈ రోజుల్లో స్వతంత్రం మనుషులకు రాలేదే, ధరలకు వచ్చేసినాడు. మనిషిని పూర్తాలంటే 4 రూపాయలు ఖర్చు పెట్టినా సరే మట్టే దొరకట్లేదు. మరి మట్టికే ధర పెరిగిపోయినప్పుడు మరి ఉప్పుకి ధర పెడతాడు అప్ప. అయితే ఇంతకీ ఇంత ఉప్పు లేదంత వీట్రా? చూడప్ప, పక్కన పాకను మింగేసినంత ఉప్పు సముద్రం ఉందే, కానీ పాకలో పిడుగుడు ఉప్పు కూడా లేదు. అంతే మరి ఉప్పు పేరు మరిచిపోయి ఏడాది అయిపోయినదే. ఇయ్యాల వచ్చావు నీకట్ట తెలుస్తుంది లేదు. ఓలమ్మలమ్మ పకిరికొండ చెప్పటం మర్చిపోయాను. మీ బాబాయ్తోనే నేను 4 రోజుల క్రితమే వచ్చాను చెప్పి ఇయ్యాల వచ్చినట్టు చెప్పు. ఇయ్యాలే వచ్చావేటి నువ్వు? నేను 4 రోజుల క్రితమే వచ్చేసినాను. నసికేస్తున్నావేటి? ఇయ్యాలే వచ్చావు నాకు తెలుసు, నీ ముఖమే చెప్తుంది. కానీ 4 రోజుల క్రితం వచ్చి బాబాయ్తో చెప్పంటున్నావు. ఎందుకు చెప్పాలి నేను? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? చెప్పే, నా గౌరవం పోద్ది. ఏటినేట్రా? పనుండి పట్నం వెళ్ళాను. అయ్యకు ఒంట బాగోలేదని తెలిసింది. మందుల కోసం డబ్బు కావాలని ఏడు చేసా చెప్పే. డబ్బు సంపాదించే పని ఎవరితో చెప్పకుండా పని, అందులో ఆడది చేసే పని చెప్పే. నోరు మీద సచ్చినాడా? నేను అలాంటి పాడుదాన్ని అనుకున్నావా ఏటి? చేసా అనుకోవడం ఏంటే, తెలియటం లేదా? పోలే, నీ పాప నీదే. ఇంతకీ బాబాయ్కి ఈ విషయం చెప్పొద్దంటాం అంతేగా. ఓ నాయన పకిరికొండ నా కొండ కదా, ఈ గడ్డ పట్టుకుంటానే. గడ్డంలో ఏటుంది రూపాయి పారు? ఏంటి లంచమే. పెద్దవాళ్ళు తీసుకుంటే అది బుగమానములు, చిన్నవాళ్ళు తీసుకుంటే అది లంచములు. రే అప్పచెల్లెలకు నువ్వు ఇవ్వాల్సింది పోయి నువ్వే అప్పచెల్లి దగ్గర తీసుకుంటావేట్రా? నువ్వు అప్పచెల్లెలివే, కానీ తప్పు చేసిన అప్పచెల్లెలివి సుంకం కట్టాల్సిందే. ఓరోరు పకీరు, కొంచెం ఉప్పు తెచ్చి పెడతావు నాయనా. ఉప్పు నేను తెస్తాను లేవే, ఆ సముద్రంలో మిగిలిపోను, అదే అమ్ము తెచ్చుకో. ఈ రెట్ట బాగుపడతాడో ఏటో.